కట్నం పుట్టే యూట్యూబ్ లో పెడదాం మామూలు ఎన్నో పేపర్ ఆడి రాలే యూట్యూబ్ లో తర్వాత రూరల్ పోలీస్ స్టేషన్, ఫ్యామిలీ క్వార్టర్స్ ఇవన్నీ కూడా స్వచ్ఛ పోలీస్ స్టేషన్ అభియాన్ కింద క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. దానికి రూరల్ సిఐ తిరుపతి గారు, ఎస్ఐ టౌన్ ఎస్ఐలందరూ, తర్వాత నా సిబ్బంది, డిఎస్పీ ఆఫీస్ సిబ్బంది, పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరూ కూడా 56 మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. పిచ్చి మొక్కలు తొలగించడం, తర్వాత చెత్త చెదారం తీసివేయడం, వాటర్ ట్యాంకులు క్లీన్ చేసుకోవడం, ఇంటి పరిసరాలు క్లీన్ చేసుకోవడం, ఇవన్నీ కూడా ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం మొత్తం నా సబ్ డివిజన్లో ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా నిర్వహించాలని చెప్పేసి అందరికీ చెప్పడం జరిగింది. మీరు చూశారు, మా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో మా పోలీస్ స్టేషన్లే కాకుండా మరి వేరే ప్రైమరీ హెల్త్ సెంటర్లు, హాస్పిటల్ కూడా మేము టేకప్ చేసాం. మొన్న బొమ్మల రామారం కూడా తీసుకొని ఎస్పీ గారు విజిట్ చేసిన తర్వాత బాగాలేదంటే అక్కడ కూడా క్లీన్ అండ్ క్లీన్ చేసాం. వారికి బెడ్షీట్స్ ఇవ్వడం జరిగింది, తర్వాత వాటర్ ఫిల్టర్ కూడా ఇవ్వడం జరిగింది. నిన్న రామన్నపేటలో కార్యక్రమం చేసాం. అక్కడ ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్ను క్లీన్ చేసే కార్యక్రమం, దానికి మినిస్టర్ గారు, ఎస్పీ గారు అటెండ్ అయ్యారు. వచ్చే రోజుల్లో హరితహారం, తెలంగాణ హరితహార కార్యక్రమంలో కూడా చురుగ్గా మేము పోలీసులు పాల్గొంటాం. ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఎన్ని మొక్కలు కావాలనో ఏర్పాటు చేసుకొని మొత్తం పోలీస్ స్టేషన్లన్నీ కూడా హరితహారంగా మార్చే కార్యక్రమంలో కూడా మేము పాల్గొంటామని చెప్పేసి మనవి చేస్తున్నాను. దీనికి భువనగిరి సభ్యులు ఉన్నటువంటి ఎస్ఐలు, సిఐలు అందరూ కూడా స్టాఫ్ అంతా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి మనవి చేస్తున్నాను.